నమస్కారం అందరికీ. మరోసారి నేను మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే, త్వరలో నక్కతోక తొక్కి సంపన్నులయ్యే రాశులు వీరే, రాసి పెట్టుకోమన్న రాహువు. వేద జ్యోతిష శాస్త్రంలో రాహుకు ఉండే ప్రత్యేకమైన స్థానం అంతా ఇంతా కాదు. నీడ గ్రహణంగా, కీడు గ్రహణంగా చెప్పుకునే రాహు అన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావాన్ని చూపిస్తాడు. శని మాదిరిగానే రాహువు కూడా నిదానంగా కదిలే గ్రహం. ప్రస్తుతం మీనరాశిలో ఉన్న రాహువు మార్చి 16వ తేదీన ఉత్తరాభాద్ర నక్షత్రం నుండి పూర్వాభాద్ర నక్షత్రానికి సంచారం చేస్తున్నాడు. ఈ పూర్వాభాద్ర నక్షత్రంలో రాహువు గురించి ఏం చేస్తున్నాడు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తిరోగమనం సంచారం చేసే రాహువు పూర్వభద్ర నక్షత్రంలోకి సంచరిస్తూనే కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలను చేకూరుస్తున్నారు. ఈ సమయంలో వీరికి అన్ని విధాలా కలిసి వస్తుంది. సంపదలు, సంతోషాలు వస్తాయి. బృహస్పతికి పాలించబడే పూర్వభద్ర నక్షత్రంలో రాహు సంచారం కారణంగా లబ్ధి పొందే రాశుల గురించి ప్రస్తుతం మనము తెలుసుకుందాం. వృషభ రాశి వారు. వృషభ రాశి జాతకులకు పూర్వభాద్ర నక్షత్రంలో రాహు సంచారం ప్రయోజనం చేకూరుస్తుంది. వృషభ రాశిలో 11వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ రాశి జాతకులకు విజయం మరియు అదృష్టం వస్తుంది. వీరి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవితంలో అనేక అంశాలలో గణనీయమైన విజయాన్ని అందించే అవకాశం వృషభ రాశి జాతకులకు ఉంటుంది. వీరి సంపాదన కూడా సంతోషకరంగా మారుతుంది. మకర రాశి వారు. మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వభాద్ర నక్షత్రంలో రాహు సంచారం మకర రాశిలో జన్మించిన వారిపై మంచి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించబడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. శారీరక భావోద్వేగ ఒత్తిడి రెండూ తగ్గుతాయి. దీర్ఘకాలిక విజయాలకు అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రంలో రాహు సంచారం లగ్న గృహంలో సంచరిస్తున్న కారణంగా మీనరాశి జాతకులకు విజయాలు వరిస్తాయి. ఎంతో కాలంగా పెండింగుల్లో ఉన్న పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. సంపదను పెంచుకునే అవకాశం ఉంటుంది. ఏ పని చేసినా విజయాలు వర్తిస్తాయి. సంతోషం, శాంతి వెల్లివిరుస్తుంది. జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. ఈ కథనం వాస్తు జ్యోతిష్య నిపుణుల సలహాలు ద్వారా నాకు తెలిసినంత పరిజ్ఞానం వరకు మీకు అందించడం జరుగుతుంది. మీ అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరోసారి మీ అందరికీ కూడా ఇంతవరకు నా వీడియో చూసి ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.